ఏంటి, ఈ దేవాలయం ముందు ధ్వజస్తంభం ఊగుతూ ఉంటుందా? ఈ దేవాలయం ఎక్కడ ఉంది? ఈ ధ్వజస్తంభం యొక్క చరిత్ర ఏంటి? హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి ఫ్యామిలీ విహారీ. మనం సాధారణంగా దేవాలయాల ముందు ధ్వజస్తంభాన్ని చూస్తూ ఉంటాం కదా, కానీ కదిలే ధ్వజస్తంభాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? అవునండి, కదిలే ధ్వజస్తంభమే. అది కూడా బలమైన గాలి వీచినప్పుడు ధ్వజస్తంభం గాలికి ఊగుతూ ఉంటుంది. అలాగే ధ్వజస్తంభం పైకి ఎక్కి ఊపినా కూడా ధ్వజస్తంభం ఊగుతూ ఉంటుంది. మాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇంత అద్భుతమైన ఊగే ధ్వజస్తంభం ఉన్న దేవాలయం ఎక్కడో లేదండి, కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోనే ఉంది ఈ నగరేశ్వర స్వామి దేవాలయం. అంతేకాదు, మేము ఈ బాసర ట్రిప్లో భాగంగా ఒక్కొక్క దేవాలయాన్ని అయితే మేము మీకు చూపించడం జరుగుతుందండి. అందులో భాగంగానే ఈ లింగంపేట నగరేశ్వర స్వామి దేవాలయం ఎంతో అద్భుతంగా ఉంటుందండి. ఈ ఊగే ధ్వజస్తంభం అసలు ఎందుకు ఊగుతుందో కూడా సైంటిస్టులకు కూడా అంతు చిక్కని విషయము. పదండి, మనం ఆ దేవాలయం అలాగే ఆ ధ్వజస్తంభాన్ని చూసేద్దాం. పదండి. ఇంత అద్భుతమైన ఈ స్తంభాన్ని అలాగే దేవాలయాన్ని మా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 101 లింగాలు ఉన్న గ్రామం లింగంపేట. 17వ శతాబ్దంలో లింగంపేటను మెదక్ జిల్లా పాపన్నపేట సంస్థానాధీశురాలు లింగమ్మ దేశాయి పరిపాలించడంతో ఈ గ్రామాన్ని లింగమ్మపేటగా పిలుస్తూ వచ్చారు. కాలక్రమంగా లింగంపేటగా మారింది. ఈ లింగంపేటలోనే మనం మెట్ల బావిని చూసాం కదా. ఎంతో అద్భుతమైన మెట్ల బావితో పాటు ఇంకో అద్భుతమైన దేవాలయం మనకు ఈ లింగంపేటలో ఉందండి. అదే నగరేశ్వర స్వామి దేవాలయం. ప్రత్యేకంగా ధ్వజస్తంభం కోసమే ఆ దేవాలయానికి వెళ్ళాలండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఆలయం చిన్నదైనా కూడా ఎంతో మహిమగల దేవాలయం. మేమైతే దేవాలయాన్ని వెతుక్కుంటూ వెళ్ళామండి. గల్లీలలో ఉంది ఈ దేవాలయం. మన ఆసియా ఖండంలోనే ఎంతో పేరుగాంచిన ధ్వజస్తంభం అండి. ఆలయం చిన్నదిగా ఉంది అని అనుకుంటున్నారా? కానీ శివుని యొక్క మహత్యం ఎంతో అద్భుతమైన దేవాలయం అండి. ముందుగా ఆలయంలో ఉన్న శివయ్యని దర్శనం చేసుకొని తర్వాత ఈ ధ్వజస్తంభం చూడడానికి వద్దాం, పదండి. లింగమ్మ దేశాయి పాలనలోనే ఈ గ్రామంలో నగరేశ్వర స్వామి వారి ఆలయం నిర్మించారని చరిత్ర ద్వారా చెబుతుంది. ఆ సమయంలోనే ఈ ఆలయం ఎదుట ధ్వజస్తంభం కూడా నిర్మించారని చెబుతూ ఉంటారు. చూడండి, ఆలయాన్ని చూస్తుంటే ఎంతో పురాతనమైనదిగా మనకు అర్థమవుతుందండి. జక్సానగారి నాగన్నబావి అలాగే ఈ నగరేశ్వర స్వామి వారి ధ్వజస్తంభం వల్ల ఈ లింగంపేట ఎంతో పేరొందింది. ఈ ఆలయంలో ఉన్న శివలింగం కాశీ నుంచి తెచ్చిన శివలింగం. ఎంతో చరిత్ర కలిగిన శివాలయం అండి. అంతేకాకుండా ఈ శివాలయంలో శివలింగంతో పాటు అమ్మవారు అలాగే హనుమాన్, అంతేకాకుండా గణపతి మరియు సుబ్రహ్మణ్య స్వామి మనకు దర్శనమిస్తున్నారు. ఈ ఆలయంలో సోమవారం ఎంతో ప్రత్యేకమైన పూజలు చేస్తారండి. అంతేకాకుండా శివరాత్రి వేడుకలు కూడా చాలా అద్భుతంగా నిర్వహిస్తారు. గర్భాలయం పైన చూడండి, కప్పు ఎంత పురాతనమైందో మనకు అర్థమవుతుంది. మనం శివలింగాన్ని దర్శనం చేసుకున్నాం కదా, ఇప్పుడు ధ్వజస్తంభాన్ని చూద్దాం రండి. ఇక మనం ధ్వజస్తంభం గురించి చెప్పుకున్నట్లయితే ఈ ఆలయం ఎదుట ఉన్న ధ్వజస్తంభం మన ఆసియా ఖండంలోనే ఎంతో పేరుగాంచింది. ఈ ధ్వజస్తంభం బలమైన గాలి వీచినా ఎవరైనా ఎక్కి ఊపినా కూడా ఊగుతుందండి. అసలు ఈ వింతకు కారణం ఏంటని అందరూ ఆశ్చర్యపోయేవారు. పవిత్రమైన మనసుతో ఎవరైనా సరే ఈ ధ్వజస్తంభాన్ని ఎక్కి ఊపితే అది ఊగుతుందండి. మనం ఇప్పుడు ఈ ధ్వజస్తంభం ఎలా ఊగుతుందో ప్రత్యక్షంగా చూద్దామండి. ధ్వజస్తంభాన్ని కొంచెం అబ్జర్వ్ చేస్తే ఊగినట్టుగా కనిపిస్తుంది.
అసలు ఈ వింతకు కారణమేంటో తెలుసుకుందామని ఆంగ్లేయుల కాలంలోని ఇంజనీర్లు కూడా ఎన్నో పరిశోధనలు జరిపిన తర్వాత ఈ కట్టడం వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించలేకపోయారంట. ఈ వింత స్తంభాన్ని చూడడానికి చాలామంది పర్యాటకులు వస్తూ ఉంటారు. అప్పటి కాలంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా పనిచేసిన ఖండూబాయ్ దేశాయి సైతం ఈ గ్రామాన్ని, ఈ ధ్వజస్తంభాన్ని సందర్శించారు. లో ఎక్కడా లేని ఊగే ధ్వజస్తంభం అండి. మాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. ఈ ధ్వజస్తంభం ఇలా ఎందుకు ఊగుతుందని ఆంగ్లేయుల సమయంలో పరిశోధించడానికి ధ్వజస్తంభం సగం వరకు తవ్వి చూశారంట. నిర్మాణంలో ఏమైనా టెక్నాలజీ, స్ప్రింగులు ఉపయోగించారా అని పరీక్షించగా అందులో ఏమీ కనబడలేదు. ఇదేదో మహిమతోనే ఇలా ఊగుతుంది అని నిర్ణయానికి వచ్చారు. కానీ అందులో కేవలం డంగు సున్నం తప్ప ఏమీ కనిపించలేదు. ఇదంతా శివయ్య మహిమేనని నమ్మకం కుదిరింది. చాలా అద్భుతంగా అనిపించిందండి. మీరు కూడా ఈ బాసర వెళ్ళే ట్రిప్లో తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించి ఈ ఊగే ధ్వజస్తంభాన్ని దర్శించండి. ఇక్కడ చూడండి, ధ్వజస్తంభం పైకి ఎక్కడానికి కూడా మనకు నిర్మాణం అనేది చేయడం జరిగిందండి. చాలా అద్భుతంగా ఉంది. ఈ ఊగే ధ్వజస్తంభం ఉన్న నగరేశ్వర స్వామివారి దేవాలయం చాలా అద్భుతంగా ఉంది కదా. ఈ స్వామివారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.